లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. మొదలైన ఖరీఫ్ సాగు పనులు, విత్తనాల కొనుగోలులో బిజీగా అన్నదాతలు. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి దక్కకపోవడంతో రాజీనామాలతో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల నిరసన. సమాజ సేవకుడు ఎంఏ హకీం కు గౌరవ పురస్కారం, డాక్టరేట్ తో సన్మానం పట్ల హర్షం. ఇందల్వై రామాలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు, ఆలయాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శలు. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం పట్ల ఆగ్రహం, గౌరవం లేని చోట అభివృద్ధి ఉండదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ స్పష్టం. మృగశిర కార్తెతో వ్యవసాయ పనులు మొదలయ్యాయి. రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులను మార్కెట్లో విక్రయం జరుపుతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు మొదలయ్యాయి. జిల్లాలో అధికంగా వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. సన్న రకం వరి విత్తనాలకు మంచి డిమాండ్ ఉంది. 100కు పైగా వెరైటీ విత్తనాలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. నకిలీ విత్తనాల ద్వారా రైతులు మోసపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీ చేపడుతున్నారు. నగరంలోని గోడౌన్ రోడ్డులో గల విత్తనాల విక్రయ దుకాణాలలో రద్దీ పెరిగింది. కావలసిన విత్తనాలు ఖరీదు చేసి తీసుకెళ్తున్నారు. నకిలీ విత్తనాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. వాహనాలలో రైతులు వారికి కావలసిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మీద వర్షాకాలం పంట సాగుకు కావలసిన వస్తువుల కొనుగోలుతో మార్కెట్ సందడిగా మారింది. రైతులకు నమ్మకమైన విత్తనాలను విక్రయిస్తున్నారని వ్యాపారులు తెలిపారు. వరి ఎక్కువ ఉంటుంది, మొక్కజొన్న, మళ్ళీ సోయాబీన్, ఈ 3 పంటలు అయితే మ్యాక్సిమం ఉంటాయి. మళ్ళీ అన్ని విత్తనాలు మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ, గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీసే ఉంటాయి. ఇట్లా ఉన్న దానికి బట్టి మన ఏరియా ప్రకారం అయితే స్టాక్స్ అయితే ఇప్పుడు మంచిగానే ఉన్నాయి. షార్టేజ్ పరిస్థితి అయితే ఏం లేదు. అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ ఉన్నప్పటికీ కొన్ని చోట్ల కొన్ని రకాల విత్తనాలు సరిగ్గా పంపించట్లేదు, దిగుబడి రావట్లేదు అనేది రైతులు ఆందోళన. అంతా అయితే ఇంతవరకు అయితే మేము విన్నది. ఏడైనా చిన్న ఇష్యూ ఉంటే అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ దానికి చూసి దానికి రెక్టిఫై చేసింది. ఇంతవరకు అయితే మేజర్ ఇష్యూ ఒక చోట అయిందని విన్నాం, కానీ అంత ఏం ఇప్పటివరకు ఏం ఇబ్బంది లేదు. ఇంకోటి కొత్త రకం వెరైటీస్ అని మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వాటిని రైతులకు ఎలా మీరు మార్కెటింగ్ చేస్తున్నారు? దానికోసం కంపెనీ వాళ్ళ ఫీల్డ్ స్టాఫ్ ఉంటుంది, కంపెనీ వాళ్ళది లిటరేచర్ ఉంటుంది. ఏదైనా కొత్త అన్నదాత మ్యాగజైన్లో ఉంటుంది. దాని గురించి తెలిసిన వెరైటీ అమ్ముతారు, కానీ కొత్త ఎవరైనా తెచ్చి డైరెక్ట్ అమ్మేదే అంత ఛాన్స్ లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ నోటీస్లో ప్రతి దాని స్టాక్ది, ప్రతి సీడ్ మార్కెట్లో ఏమవుతుంది డిపార్ట్మెంట్ నోటీస్లో ఉంటుంది. దాని తర్వాతనే మేము సేల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లా నుంచి తీసుకుపోయేదే కాకుండా పలు చోట్లకు డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాం. అవునండి, ఉన్నది ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. దానివల్ల ఎక్కడన్నా పొరపాటు ఎక్కడ జరుగుతుందని కోరుతున్నారు. ఇక్కడ నిజామాబాద్లో అయితే అండి ఇప్పటికి ఇట్లా మా 30 years ఎక్స్పీరియన్స్లో అయితే ఇంతవరకు ఇట్లా ఎవరు చేయరు. ఇక్కడ అందరు స్టాండర్డ్ కంపెనీస్ పెట్టుకొని వ్యాపారం నడిపిస్తున్నారు. ఉన్న దాన్ని అయితే ఇప్పటివరకు ఇట్లా ప్యాడీకి డూప్లికేట్ చేసి ఏదైనా అసూంటి కంపెనీ ఎవరు చేయరు. మళ్ళీ ఉన్నది కూడా మార్కెట్లో. అంటే మీరు డూప్లికేట్ చేస్తున్నారు? లేదు, అట్లా సుపీరియర్ సీడ్ ఇక్కడ వచ్చే ఛాన్సే లేదు. ఇక్కడ నిజామాబాద్లో అయితే ప్యాడీ అన్ని స్టాండర్డ్ కంపెనీసే అమ్ముతున్నారు, వేరే కంపెనీ ఛాన్సే లేదు. సార్ రైతులకు ఎలాంటి సలహాలు?
రైతు చాలా అడగలేక ఎక్కడ రైతు వచ్చి డైరెక్ట్ ఇదే సీడ్ కావాలంటే అదే ఇస్తాం, లేదంటే మాకు అడిగితే మా ఆ వెరైటీ అడిగిన వెరైటీకి ఏదైనా ఉంటే దానికి చూపిస్తాం అంతే. అయితే ఎక్కడైతే విత్తనం కొన్నారో రైతులు వాళ్ళకి తెగులు అని ఏదన్నా అనుమానం వచ్చినప్పుడు ఆ నారుని తీసుకొచ్చి మీ దగ్గరికి చూపిస్తున్నప్పుడు శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళట్లేదు అనేసి ఒకటి ఉంది. లేదండి, ఇప్పుడు రైతులు కూడా అందరికీ అవగాహన ఉంది, అందరికీ నాలెడ్జ్ ఉంది. వాళ్ళ దగ్గర ఏదైనా పొరపాటు జరిగితే వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర పోతున్నారు, మా దగ్గర కూడా వస్తారు. దానికి కంపెనీ వాళ్ళు రెస్పాన్సిబుల్ ఉంటారు, కంపెనీ వాళ్ళు పోయి చూస్తారు, దానికి సొల్యూషన్ ఇస్తారు. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ ఖతమైందా? సుదర్శన్ రెడ్డికి ఇప్పట్లో మంత్రి పదవి దక్కేనా అంటే అది కాస్త అనుమానమే అని అందరూ చెప్పే మాట. తమ నాయకునికి గౌరవం దక్కలేదని బోధన్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు పదవికి రాజీనామా చేసి పీసీసీ చీఫ్ కు అందజేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించకపోవడంతో నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ పదవులు అనుభవిస్తున్న వారు రాజీనామా చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునికి అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ తరపున ఎన్నికలకు దూరంగా ఉంటామని చెప్పారు. గాంధీ భవన్ ముట్టడి చేపడతామని డీసీసీ డెలిగేట్ గంగాశంకర్ పాన్ లో లోకల్ న్యూస్ తో వెల్లడించారు. 3వ విడత అనే దానిపై నమ్మకం లేదని, ముందు స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రి పదవి ఇచ్చే తమ గౌరవాన్ని కాపాడాలని కోరారు. వీరి రాజీనామాల పర్వం ఎటువైపు దారితీస్తుందో మరి. మేము హైదరాబాద్ పోయి మహేష్ కుమార్ గారిని కలిసి రాజీనామాలు ఇచ్చేసినాము. బంధు బిల్లు అంటే ఎంతమంది సార్? మేమందరం బోధన్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఆల్ మండలి నుంచి ప్రెసిడెంట్లు, ఆల్ మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, నేను పీసీసీ డెలిగేటు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరము రాజీనామా పత్రం రాసి దాని మీద సంతకం పెట్టి అందరం ఇచ్చేసేది. ఎందుకోసం అండి సార్? సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి నిరసిస్తూ. అంటే 3 దఫాలో అవకాశం ఇస్తామని బుజ్జగించిన సమాచారం అది చెప్తున్నారు కానీ 3వ విడతల్లో ఇవ్వకుండా మాకు లోకల్ బాడీ ఎలక్షన్ ముందటిని ఇచ్చేయాలా, లేకపోతే మనకు నిర్వీర్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇచ్చేసి. అంటే పీసీసీ చీఫ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్? పీసీసీ చీఫ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీకు? మేము 100% ప్రయత్నం చేస్తున్నాం, మీ శాసనసభ్యులకు తొందరనే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? మేము మళ్ళా 3 రోజులలో మళ్ళీ ప్రణాళిక చేసి పెద్ద ఎత్తున పోయి మళ్ళీ గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ని, సీఎం గారిని, పిసిసి అధ్యక్షుల్ని మళ్ళీ కలుస్తాం. కలిసి మా డిమాండ్ ఆయన ముందర వేస్తాం. ఒకవేళ అప్పట్లో జరగకపోతే ఏం చేస్తారు సార్? ఇప్పుడు మీరున్న డెడ్ లైన్ ప్రకారము పిసిసి స్పందించకపోతే అప్పటికి లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరి ఇష్టాన్ని ప్రకారం వాళ్ళు అందరము యూనానిమస్ని మేము కాంటాక్ట్ చేయొద్దు, పెద్ద నాయకులు అని డిసైడ్ చేసుకుంటాం. గౌరవం లేని చోట అభివృద్ధి ఉండదని, ప్రజల గళమే ప్రభుత్వానికి జవాబు అని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. మంత్రి పదవి ఇవ్వడానికి ఇందరు నేతలకు అర్హత లేదా అని దినేష్ కులచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లాకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది సాదా విషయమేం కాదు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, సీనియర్ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డిని కూడా గౌరవించని కాంగ్రెస్ తన పార్టీ నేతల పట్ల చులకన చూపుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి జిల్లాల ప్రాతినిధ్యం పట్ల పట్టుదల లేదని, ఇది నైతికంగా ప్రజాస్వామ్యపరంగా బాధాకరమన్నారు. నిజామాబాద్ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన తప్ప అభివృద్ధి మీద శ్రద్ధ లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో బీసీలకు మేమే పెద్దపీఠం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 56% ఉన్నా బీసీలకు మీ మంత్రివర్గంలో ఎంతమందికి పదవులు ఇచ్చారో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు పదవులు ఇవ్వరా అని అన్నారు. బీసీలను విస్మరించిన కాంగ్రెస్ ను రాబోయే రోజుల్లో బొంద పెట్టాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఎంతో మంది మంత్రులుగా చేశారని, అలాంటి నిజామాబాద్ కు ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నారు. తాము ఎవరికి వత్తాసు పలకడం లేదన్నారు. ఈ తప్పిదాన్ని ప్రజలకు చూపించాల్సిన బాధ్యత మాపై ఉంది అని స్పష్టం చేశారు. నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాక అభివృద్ధి జరగడం లేదని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవని, పేదలకు ఉచితంగా ఇళ్లను ఇవ్వాలన్న డబుల్ బెడ్రూమ్ పథకం ఊసేలేదు, ఇందిరమ్మ ఇండ్లు కనబడటం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి శ్రవంతిరెడ్డి, ఉపాధ్యక్షుడు నాగోల లక్ష్మీనారాయణ, ఇంటలెక్చువల్ కన్వీనర్ డాక్టర్ కొండ ఆసన్న, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు నాగరాజ్, ఓంసింగ్, నాయుడి రాజన్న, యాదల నరేష్, అమందు విజయ్ కృష్ణ, చిరంజీవి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం అని చెప్పి బీసీలను మేమే ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈ దేశంలో కులాలకున్న న్యాయం ఒక కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ 42% కానీ లేకపోతే రాహుల్ గాంధీ నిత్యం చెప్పిస్తున్న వెనుకబడ్డ తరగతుల యొక్క న్యాయం కానీ పూర్తిగా విస్మరించడం జరిగింది. ఈరోజు మంత్రివర్గంలో బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. దళితులకు రావాల్సిన న్యాయం వచ్చినా బలహీన వర్గాలకు మాత్రం తీవ్రమైన అన్యాయం జరిగింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఏ ఒక్కరో తీసినా కానీ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ మంజూరు చేసినప్పుడు కానీ ఎన్నికలప్పుడు కానీ ఎప్పుడు తీసుకున్నా నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమేమో దళితులకు ఇచ్చినాం, బీసీలకు ఇచ్చినాం అని చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 19% మీద దళితులు ఉన్నారు, 48% మీద అంటే ప్రభుత్వ దొంగ లెక్కలనే 48%, వాస్తవంగా 56% బలహీన వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలను విస్మరించడం వల్లనే, గిరిజనులను అన్ని రకాలుగా విస్మరించడం వల్లనే నిన్న జరిగింది. ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకున్నారు. రెండోది, ఇందూరు జిల్లా ఉమ్మడి జిల్లా అలా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నాయకులు 4 ఉన్నారు, వేరే పార్టీ పోయిన నాయకుడు 1 ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, 5. ఈ 5 ఒక్కరు కూడా అర్హులైన వారు లేరా అని అడుగుతున్నాం. ఈ జిల్లాకి ఎందుకు అన్యాయం? మంత్రి పదవి ఇవ్వలేదంత, నిధులు ఇస్తలేరు, ఈ జిల్లాను సౌతలి ప్రేమ చూపిస్తున్నారు. మంత్రి పదవి కూడా ఇవ్వలేని అసమర్థ నాయకత్వం ఈ జిల్లాలో ఉందా కాంగ్రెస్ పార్టీకి అని అడుగుతున్నాను ఇవాళ. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు బలహీన వర్గాలకు సంబంధించిన, పాత జిల్లాలో ఉండే జుక్కల్లో దళిత వర్గానికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు, సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా ఈ జిల్లాకి ఎందుకు రాలేదు మంత్రి పదవి? దీనికి కారకులు ఎవరు? ఈ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే 4 కాంగ్రెస్ పార్టీకి గెలిపించారు, పాత జిల్లాలో 3 బీజేపీకి ఇచ్చారు, 2 టీఆర్ఎస్కి ఇచ్చారు. ప్రజలు అత్యధికంగా మరి ఈ జిల్లాలో 2 ఎంపీ సీట్లు ఉంటే 1 కాంగ్రెస్కి ఇచ్చారు, 1 బీజేపీకి ఇచ్చారు. మరి ప్రజలు వాళ్ళకి విశ్వాసం ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇందూరు జిల్లాను నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. మన ఇక్కడ నుంచి పిసిసి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి మరి ఈ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు? మంత్రివర్గం అనేది పూర్తిగా ముఖ్యమంత్రి చేతిలో ఉన్న జిల్లాల, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం లేచిందే తెలంగాణ వాళ్లకు తక్కువ మంత్రి పదవులు, ఇంపార్టెంట్ లేని మంత్రి పదవులు, నిధులు, నియామకాలు, నీళ్లలో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన గురించి అడిగే వాళ్ళు లేకపోవడం వల్ల ఇవాళ మంత్రి పదవి లేకపోవడం వల్లనే ఈ జిల్లాకు రావాల్సిన మాధవ్ నగర్ ఫ్లైఓవర్కి 8 కోట్ల రూపాయలు రావాలి, ఎవరు అడగాలో తెలియదు, అది సగం అట్లనే నిండిపోయింది. ఈ జిల్లాలో అకాల వర్షంతో, రాళ్ల వర్షంతో పంట నష్టపరిహారం రావాలి, అది ఇప్పటివరకు రాలేదు. అలాగే ఈ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు పర్యవేక్షించడే లేడు.
జిల్లా మంత్రి ఉంటే నిత్యం కూడా జిల్లాకు సంబంధించిన సమస్యల మీద ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ మిగతా అధికారులు కానీ ఇక్కడికి కావాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి వారికి చెప్పడం, క్యాబినెట్ కన్నా ముందు అటు విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది. కానీ విచిత్రం ఏంటి అంటే 18 నెలల కాంగ్రెస్ పరిపాలనలో ఓడిపోయిన వాళ్ళ ఎమ్మెల్యేలనేమో ఎమ్మెల్యేలను ట్రీట్ చేస్తున్నారు. మరి గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులుగా అసమర్థులు అనుకుంటున్నారా, లేకపోతే ఈ ఇందూరు జిల్లా అనేది తెలంగాణలో ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకున్నాం. ఒక దిక్కేమో సామాజిక న్యాయం చేయలేకపోతున్నారు, ఒక దిక్కేమో ప్రాంత న్యాయం చేయలేకపోతున్నారు. ఇవి రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఇందూరు ప్రజలకు చెప్తున్నారు, రాబోయే ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేవలం వాళ్ళకి లెక్కకు తప్ప ఇందూరు జిల్లా ప్రజలను గౌరవించే, మీ వేసే ఓటును గౌరవించే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాబట్టి రేపు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలబడే వారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ జిల్లాకు జరిగిన తీవ్రమైన అన్యాయాన్ని 18 నెలల నుంచి మంత్రి లేకపోవడం, నిన్న జరిగిన మంత్రివర్గ విస్తీర్ణలో కూడా ఈ జిల్లాకు న్యాయం చేయకపోవడం, ఈ జిల్లా చరిత్రలో ఇది బ్లాక్ డేనే, నిజంగా కూడా బ్లాక్ డేనే మన చరిత్రలో. ఎందుకంటే ఎంతో మంది ఏదైనా ఆశించి సేవ చేస్తే స్వార్థం, ఆశించకుండా చేసే సేవకు లభించే గుర్తింపు వేరు. కోటగిరి మండలానికి చెందిన ఎంఏ హకీం నిస్వార్థంగా సేవ చేయడంతో రాజకీయ సేవా రంగాలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఇది ఊహించలేని అరుదైన గౌరవమని వారి కుటుంబ సభ్యులు ఆనంద బాష్పాల మధ్య వెలిబుచ్చారు. కోటగిరి మండలానికి చెందిన ఎంఏ హకీం సామాజిక సేవా రంగంలో పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఎదుటివారి కష్టాలలో భాగస్వాములై వారికి తగిన సేవ చేయడం ఆయన నైజం. అలాంటి వ్యక్తి చేస్తున్న సేవలను గుర్తించారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో గల మినర్వా కాఫీ హోటల్ సమీపంలో శ్రీముఖి కాంప్లెక్స్ యూనియన్ బ్యాంక్ 2వ అంతస్తులో కళాకారుల అనుబంధ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ స్నేహ మంత్రిత్వ శాఖల గౌరవ డాక్టరేట్ అవార్డులు మరియు గ్లోబల్ ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది. కళ, సేవ, రాజకీయ, జర్నలిస్ట్, న్యూస్ ప్రెజెంటర్, గాయకులను ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. సామాజిక సేవాకర్త ఎంఏ హకీం కు అవార్డు ప్రదానం చేసి అభినందించారు. నిజామాబాద్ జిల్లా నుండి పోతంగాల్ మండల పరిధిలోని జల్లపల్లి ఫారంకు చెందిన కోటగిరి మండల మాజీ ఆప్షన్ మెంబర్, సమాజ సేవకర్త డాక్టర్ ఎంఏ హకీం రాజకీయ, సామాజిక సేవకర్తగా డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. సేవాభావంతో ప్రజలకు చేరువై వారి కష్టాలలో భాగస్వాములైన హకీం ఎప్పుడూ ఏమీ ఆశించలేదు. నిస్వార్థంగా చేసిన సేవలకు అరుదైన గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉందని ఆయన కుమార్తె చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచాయి. మై డాడీ ఈజ్ రియల్ హీరో అన్నారు. మాకు మార్గదర్శకుడు అని ఆమె మాటల్లో తండ్రిపై ఉన్న గౌరవాన్ని వెల్లడించారు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కోటగిరి, పొత్తంగల్ మండలాల ప్రజలు డాక్టర్ హకీం కు శుభాకాంక్షలు తెలిపారు. Doctor of Social Service Award 2025. We అందరి give a big clap because it is a prestigious award. It is a doctorate together with the rights, privileges and honors appointing thereto in the testimony whereof the seal of the organization and the signatures as authorized by the board of directors are hereon affixed, and this degree is awarded on the 9th June in the year of 2025. ఈ రోజు చాలా విశిష్టమైనది, చాలా సంతోషమైన రోజు. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఊహించలే నాకు ఈ అవార్డ్స్ వస్తాయని. ఈరోజు గ్లోబల్ అవార్డ్ మరియు డాక్టర్ అవార్డ్ రావడం చాలా గర్వకారణం. ఈ గర్వం నాకే కాదు, నేను పుట్టిన ఊరికి, నేను పుట్టిన గ్రామానికి
నా గ్రామ పెద్దలకు, నా గ్రామ ప్రజలకు చాలా గర్వకారణంగా చెప్పుకోగలుగుతున్నాను. కాబట్టి నేను చేసిన సేవా కార్యక్రమం ఈ సంస్థ గుర్తించి నాకు ఈ అవార్డు అందించినందుకు వీళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చేసిన పాలిటిక్స్లో ఆప్షన్ మెంబర్ కానీ వేరే సేవా కార్యక్రమం చేయడానికి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు భాస్కర్ రెడ్డి సహకారం ఎంతో ఉంది. వాళ్ళ సహకారంతో నేను ప్రజల సేవ చేస్తున్నాను. ఇప్పటి వరకు దాదాపు 4-5 బోర్లు వేసాను. మీద వాళ్ళు చనిపోతే వాళ్ళకు పైసలు ఇస్తాను. మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళకి పైసలు ఇస్తాను. స్కూల్స్ పిల్లలకు ప్లేట్స్, వాళ్ళ బట్టలు, ఇలాంటి అనేక సేవా కార్యక్రమం నేను చేస్తూ వస్తున్నాను. చెప్పుకుంటా పోతే దాదాపు చాలా సేవలు చేశాను. కాబట్టి నాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాన్నకి ఇది గ్లోబల్ ఐకాన్ ఎక్సలెన్స్ అవార్డు దొరకడం అనేది తన ఇచ్చిన సర్వీసెస్కి అంటే ఎవరికి ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయన చేసిన సేవలకి ఈరోజు అవార్డు అనేది ఆయన యాజ్ రికగ్నైజేషన్గా డాక్టరేట్గా ఇచ్చారు. అది చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచే చూస్తూనే ఉన్నాను. నాకు ఎప్పుడు ఎవరో ఒకరికి హెల్ప్ చేయడము, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తూనే ఉన్నాను. సో అదే మేము చిన్నప్పటి నుంచి చూసిందే, మాకు కూడా అదే ఒకటి ఏమంటారు నర్చరింగ్గా ఇచ్చారనమాట. సో మేము కూడా అదే సర్వీసెస్ లాగా సేమ్ అలానే ఇస్తూ ఉన్నాను. సో నేను చాలా ప్రౌడ్గా ఉన్నాను. అంటే రియల్ హీరో అండ్ రియల్ ఇన్స్పిరేషన్ అని నా నాన్న ఉన్నారనేది చాలా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. సో సల్యూట్ టు సోల్ ఆఫ్ మై డాడీ. అంటే ఈరోజు ఇన్ని రోజులు సర్వీసెస్, ఫ్రీ సర్వీసెస్, ఏ సర్వీసెస్ అన్ని అందరికీ హెల్ప్ చేయడము, ఏది ఆశపడకుండా ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. ఆ ఆశపడకుండా ఇచ్చినందుకు గాడ్ ఈరోజు ఇంత పెద్ద రికగ్నిషన్ ఇచ్చినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నాను. యాజ్ ఎ డాటర్గా నేను చాలా గర్వపడుతున్నాను. మా డాడీకి ఇట్లాంటి ఇంకా రికగ్నిషన్స్ దొరకాలని ఇంకా లైఫ్లో నేను చాలా ఆశిస్తున్నాను. సో ఈ సర్వీసెస్కి ప్రతి ఆలయాల అభివృద్ధి కోసం కేసీఆర్ హయాంలో 2,000 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజేశ్వర ఆలయంలో రోజుకో కోడి మృతి చెందుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. ఇందల్వై రామాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. వేములవాడ రోజుకొక రాజన్న కోడి మరణిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆలయాలపై ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రాజన్న కోడుల మరణాలను ఆపడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇందల్వై రామాలయం అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని గ్రామాల్లో చిన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేశామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి మభ్యపెట్టారు తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఆలయాలున్నా పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు, నిధులు 2,000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచిగా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని. కమలాపూర్ కెనాల్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది.
30 ఫీట్ల దారిని కబ్జా చేశారంటూ నీటిపారుదల శాఖ ఏఈ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీపేట్ మండలం కమలాపూర్, నాడాపూర్ గ్రామాల సరిహద్దులో గల 150 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న D50/4/10 కెనాల్ వివాదం రోజు రోజుకి రచ్చకెక్కుతోంది. కెనాల్ ఒడ్డు విషయంలో గత వారం రోజులుగా వివాదం రాజుకుంది. కెనాల్ బౌండరీకి చెందిన ఒడ్డును సత్యనారాయణ రెడ్డి అనే రైతు రాత్రికి రాత్రి తన పొలంలో కలుపుకోవడంతో చుట్టుపక్కల రైతులు నీటిపారుదల శాఖ ఈఈ బలరాంతో పాటు ఏఈ శ్రీధర్కి ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం అక్కడికి చేరుకున్న అధికారులు కెనాల్ కి సంబంధించిన హద్దులు ఏర్పాటు చేసి కొలత ప్రకారం దారిని ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. జేసీబీ ద్వారా దారి ఏర్పాటుకు ప్రయత్నించగా ఆ డ్రైవర్ పై సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు దాడికి యత్నించారని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. దాదాపు 150 ఎకరాలకు సాగునీరు అందించే కెనాల్ దారిని కబ్జా చేసి పంట పొలాలకు వెళ్లకుండా అడ్డుకోవడం పట్ల రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొలాలకు నీటిని పారించకుండా పెద్ద గుంట త్రవ్వి ఆ గుంటలో సాగునీటిని నింపుతున్నాడని, దానివల్ల కింద రైతులకు నీరు అందక పంట పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న నీటిపారుదల శాఖ అధికారి శ్రీధర్ సత్యనారాయణ రెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఈ శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని 30 మంది రైతులు డిమాండ్ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ రికార్డు ప్రకారం 30 ఫీట్ల దారిని ఏర్పాటు చేసుకునేందుకు తమకు సహకరించాలని అధికారులను కోరారు. కమలాపూర్ విలేజ్ లో ఉన్న D50/40/10 కాలువకి సరిహద్దులు గురించి వచ్చింది అనమాట. దీని కింద ఒక 25 ఎకరాలు 25 మంది 150 ఎకరాల రైతులు 150 ఎకరాల వరకు ఆయకట్టు ఉన్న రైతులు 25 మంది రైతుల దాకా మా ఆఫీస్కి అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళకి వెళ్ళడానికి దారి లేకుండే, సో దాని గురించి అప్రోచ్ అవ్వడం జరిగింది. మా ఉన్న దారి నేను వస్తాయి కదా, కాలువ వెంబటి వీళ్ళకి వెళ్ళడానికి దారి లేదు. సో మామూలుగా అయితే మనకి ఇరిగేషన్ కెనాల్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బౌండరీ ఉంటుంది. సో ఆ బౌండరీ ఏంటంటే ఇన్స్పెక్షన్ పాత్ ఉంటుంది అనమాట. దాని ప్రకారం మనం చెప్పామన్నమాట, ఇన్ని ఫీట్లు ఉంటుంది, 30 ఫీట్ల సుమారు. ఒక దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. సుమారుగా ఎక్కువ తక్కువ మొత్తం యావరేజ్గా 30 ఫీట్లు అటు 30 ఫీట్లు ఇటు 30 ఫీట్లు ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మా ఉన్నతాధికారులు మా ఈ గారు బలరాం సార్ వచ్చి చూడడం జరిగింది, మార్కింగ్ చేయడం కూడా జరిగింది. దీన్ని ఇప్పుడు ఇక మళ్ళా ఆ రైతు ఏదో ఆ రైతు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. అతను రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దాని గురించి మా ఉన్నతాధికారుల గురించి మాట్లాడి ఫర్దర్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో దాని గురించి. వ్యవసాయ రైతు కూలీలకు 12,000 జీవన భృతి అందించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. వ్యవసాయ కార్మికులకు జీవన భృతి అందిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని పేర్కొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు 12,000 జీవన భృతి అమలు కోసం ఎర్గట్లలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ దేశంలో 50% పైగా వ్యవసాయ కూలీలు ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో 55% పైగా వ్యవసాయ కార్మికులు ఉన్నారని, వీరికి ఏడాది పొడవునా వ్యవసాయంలో పని దొరకటం లేదని, పని దొరికిన దినాలలో తక్కువ ఆదాయం వస్తుందని, దీని వలన విద్య, వైద్యం తలదాచుకోవడానికి గూడు లేక జంతువుల మాదిరిగా బతుకుతున్నారని అన్నారు. పుట్టిన పిల్లలకు పౌష్టికాహారం లేక, తగినంత బరువు లేక, శరీరంలో కావలసిన రక్తం లేక వారి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షులు వి సత్యమలు ప్రసంగించగా, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి బి అశోక్, డివిజన్ మండల నాయకులు దయాల్ సింగ్, రాజమణి, గంగారాం, రాములు, నాని, అంజలి, శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఉపాధి కూలీలందరికీ కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కూలి మీద ఆధారపడి జీవించే వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 24,000 రూపాయలు ఎన్నికల వాగ్దానాల్లో అమలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి 2 సంవత్సరాల దగ్గరికి రాబోతుంది. కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి
రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. కాబట్టి అట్లాగే ఇప్పుడు కూడా కేబినెట్ ఉంది కాబట్టి దాని కేబినెట్లో సర్పంచ్ ఎలక్షన్లు వగేరా అనేక అంశాలు ఈరోజు చర్చించబోతా ఉన్నారు. కాబట్టి వ్యవసాయ కూలీల సమస్యను కూడా పరిష్కారం చేసే విధానంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉపాధి కూలి పనిచేస్తున్నటువంటి కూలోళ్ళు ఈ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతంలో 100కి 70-80% ఉన్నారు. బీడీ కార్ఖాన్లు నడుస్తలేవు. వ్యవసాయం దాంట్లో కూడా మిషనరీస్ మొత్తం రావడం జరిగింది. కూలీలకు పని దొరుకుతలేదు. కాబట్టి రోజువారీ కూలి 600 రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 2 నెలల పైన అవుతుంది ఉపాధి కూలీలందరికీ పైసలు రావాల్సిన పైసలు ఆగినాయి. తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెయ్యని ఏడలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. స్థానికంగా ఉన్నటువంటి మన జిల్లా మంత్రికి కూడా మేము లెటర్ ఇవ్వడం. నవీపేట్ మండలం మహంతన్ రైల్వే గేట్ లో దారుణం చోటు చేసుకుంది. గేట్ మెన్ విజేందర్ కుమార్ భైరవ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవీపేట్ మండలం మహంతం రైల్వే గేట్ లో విధులు నిర్వహిస్తున్న విజేందర్ కుమార్ భైరవ ఉదయం 4:30 సమయంలో గేట్ మెన్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రైల్వే వర్గాల్లో కలకలం రేపింది. విజేందర్ స్వస్థలం రాజస్థాన్ రాష్ట్రం దాసువా గ్రామం. ఆదివారం సాయంత్రం 7 గంటలకు విధిలో చేరిన విజేందర్ సోమవారం తెల్లవారుజామున 4:30 గేట్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే టవర్ కార్ లోకో పైలట్ కాల్ కి గేట్ నంబర్ 189 మహంతం గేట్ నుండి రెస్పాండ్ రాకపోవడంతో లోకో పైలట్ ట్రైన్ ఆపి ఆ గేట్ గదిలోకి వెళ్లి చూడగా అప్పటికే గేట్ మెన్ విజేందర్ ఫ్యాన్ కి ఉరివేసుకుని ఉండటం గమనించి అధికారులకు ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు విజేందర్ కుమార్ భైరవకి 3 నెలల క్రితం నిశ్చితార్థమైనట్లు సమాచారం. వేసవి సెలవులు మరో 2 రోజులు మాత్రమే. ఈ నెల 12 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇదివరకే బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గల్లీలో ర్యాలీలు నిర్వహించి పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించాల్సిన విద్యాశాఖ సిబ్బంది మాత్రం నెయ్యిన మేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తుందన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలంటే అందుకు పాఠశాలలో పనిచేసే సిబ్బందితో పాటు మండల విద్యాశాఖ అధికారుల ప్రోత్సాహం అవసరం. నిజామాబాద్ అర్బన్ లో 2 మండల విద్యాశాఖ అధికారులను కేటాయించారు. ఉత్తర దక్షిణ విద్యాశాఖ అధికారుల కొరకు పాత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని కేటాయించారు. నూతన విద్యా సంవత్సర ఆరంభ ప్రణాళిక కోసం పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం కోసం సమాచారం అందజేశారు. మధ్యాహ్న సమావేశం ఉంటుందని సమాచారం ఇవ్వగా పలువురు అధ్యాపకులు కార్యాలయానికి చేరుకున్నారు. అసలు ప్రణాళికపై సమీక్ష జరిపే 2 మండల విద్యాశాఖ అధికారులు 4 గంటల వరకు కార్యాలయానికి రాలేదు. ఉపాధ్యాయులలో ఉన్న సమయస్ఫూర్తి ఎంత గొప్పదో చెప్పాల్సిన పనిలేదు. విద్యార్థులకు మంచి విద్యా బోధన జరిపి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన శాఖ అధికారుల పనితీరును ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఉద్యమించే యూనియన్లు ప్రభుత్వ పాఠశాలలను రక్షించుకోవడం కోసం పనిచేస్తే ప్రభుత్వ విద్య బాగుపడుతుందని పలువురి అభిప్రాయం. అధికారులే గాడి తప్పితే పిల్లలను స్కూల్కు పంపడానికి ఏ పేరెంట్ ముందుకొస్తారు? ఆలోచన చేయండి సార్. జనాభా పరంగా ఉన్న లంబాడా జాతివాసులు నాయకుల గెలుపు ఓటములు శాసించే స్థాయిలో ఓట్లు ఉన్నాయని బంజారా సదర్ రాజు నాయక్ పేర్కొన్నారు. పదవులు ఇవ్వడంలో ఇంత చిన్న చూపు తగదన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బంజారా సంఘం నాయకులు రాజు నాయక్, సౌమ్య, మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. నాటి ఇందిరాగాంధీ నుండి మొదలుకొని తాము వివక్షతకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బంజారులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. లేని పక్షంలో కాంగ్రెస్ కు దూరంగా ఉంటామని వెల్లడించారు. మరి మా ధర్మగురు డాక్టర్ జగద్గురు రామరామారావు నమ్ముకొని వారి ఆశీస్సులు మీ పైన ఉంటాయి. వారు నమ్ముకొని ఒకసారి మాట ఇస్తే మాట పరంగానే పనిచేసే జాతి, పనిచేసే బంజారా బిడ్డలం, గిరిపుత్రులం, అడవి పుత్రులం కనుక మీరు కూడా దీన్ని దృష్టి ఉంచుకొని గతంలో మీరు సరైన సమయంలో రేపే కానివ్వండి, మీరు రేపే చేయమని అంటలేము, కానీ మీరు మిగతా 3 దాంట్లో మాకు ఖచ్చితంగా బెర్తులో మీ దాంట్లో సేవ చేయడానికి మా పక్కన మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మరియు ఈ వేదిక ద్వారా నిజామాబాద్ జిల్లా మరి యావత్ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర బంజారా లంబాడా యువకులు, గిరిజనులు మరియు అన్ని బిడ్డల తరఫున, మహిళల తరఫున, మేధావుల తరఫున మేము చాలా రిక్వెస్ట్ చేస్తూ జై సేవాలాల్.
జై బంజారా, జై రామరావు మహారాజ్, జై జగన్మాత. వర్ణి మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ₹1 కోటి మేరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. వర్ణి మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ శక్తి ఎంటర్ప్రైజెస్ లో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు ₹1 కోటి ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానికులు యజమాని రామకృష్ణ అనుమానిస్తున్నారు. ఎంటర్ప్రైజెస్ గోడౌన్ లో మంటలు ప్రారంభమై అందులోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదలైన ఖరీఫ్ సాగు పనులు, విత్తనాల కొనుగోలులో బిజీగా అన్నదాతలు. కాంగ్రెస్ లో చిచ్చు పెట్టిన మంత్రివర్గ విస్తరణ. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పదవి దక్కకపోవడంతో రాజీనామాలతో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల నిరసన. సమాజ సేవకుడు ఎంఏ హకీం కు గౌరవ పురస్కారం. డాక్టరేట్ తో సన్మానం పట్ల హర్షం. ఇందల్వై రామాలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు. ఆలయాల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శలు. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం పట్ల ఆగ్రహం. గౌరవం లేని చోట అభివృద్ధి ఉండదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.